వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి పగ్గాలను చేపడితే, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన కూటమికి లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు చీల్చుకొని పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుందా? దానివల్ల పరోక్షంగా తెలుగుదేశం జనసేన లాభపడవచ్చు. ఎవరి అంచనాలు వాళ్ళు వేస్తున్నారు షర్మిల చుట్టూ. ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలని షర్మిల చేపట్టడం అనేటువంటిది దాదాపుగా ఖరారైనట్టుగానే సమాచారం. ఆ ఏపీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు ఉత్తరరాజు ఇప్పటికే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. పిసిసి పగ్గాలు చేపట్టేదానికి అవకాశం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చూచాయిగా చెప్పారు. ఇప్పటికే ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మాణిక్యం ఠాకూర్ ఏపీ సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి వీళ్ళందరి నేతృత్వంలో ఏపీలో రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనేటువంటి దాని మీద ఇప్పటికే చర్చ జరిగింది. వైనాట్ ఏపీ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకూడదు అనేటువంటిది ఎజెండా మీద బలాబలాలు ఎలా ఏం చేయాలి అనేటువంటి దాని మీద కొత్త వాళ్ళని పార్టీలోకి తీసుకోవటం, పాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంతకుముందు వేరే పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళని తిరిగి మళ్ళీ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నాలు, ఇలాంటి అన్ని ఆలోచనలతో ముందుకు వెళుతాం. దీంట్లో భాగంగానే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిడ తెలంగాణ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది, షర్మిల చేరితే ఆంధ్ర ప్రాంతం ఆవిడే కాబట్టి దానివల్ల ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేటువంటి దాని మీద చేర్చుకోలేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు ముగిశాయి, ఆంధ్రాలోగిన షర్మిల అంగీకరిస్తే తన అన్నమైన రాజకీయ పోరాటానికి సిద్ధము అనిగిన షర్మిల నిర్ణయించుకుంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు షర్మిలకు అప్పచెప్పేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఎంత మేరకు కాంగ్రెస్ బలం పెరిగేదానికి అవకాశం ఉంది అనేటువంటిది మొదట మనం ఒకసారి ఆలోచిస్తే షర్మిల స్థాయి ఏమిటి? తెలంగాణలో చూసాం, తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మేము తెలంగాణ కోడలని ఏం చెప్పారు, రాజన్న రాజ్యం తీసుకొస్తా అని చెప్పారు. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద అన్నిటి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసి తిరిగారు. తీరా ఎన్నికలు వచ్చేసరికల్లా పాలేరు నుంచి ఆవిడ పోటీ చేయలేదు, కనీసం వాళ్ళ పార్టీ నుంచి ఒక్కళ్ళని కూడా పోటీ చేయించినటువంటి పరిస్థితి లేదు. షర్మిల తెలంగాణ ఎన్నికల్లో, తెలంగాణ రాజకీయాల్లో పెద్ద జీరోగా నిలిచారు. తెలంగాణ రాజకీయాల్లో జీరో. మరి ఆ జీరో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే మరి ఆవిడ రాజకీయాల్లో హీరోగా మారిద్దా, ఎలా ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. షర్మిల కొంత ప్రభావం ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర్ రెడ్డి కూతురుగా, అదేవిధంగా అన్న వదిలిన బాణమని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసినటువంటి సందర్భం, అవన్నీ కూడా షర్మిలకి మంచి ఇమేజే ఉంది. అయితే తన అన్న ప్రభుత్వం ఇక్కడ ఉండి రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక షర్మిల వైపు ఎవరు చూస్తారు? షర్మిల వైపు ఆ విధమైనటువంటి షర్మిలకి ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఏముంటుంది? ఆవిడకేమి ఇమేజ్ లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆవిడ పాదయాత్ర చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఆవిడ నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఆవిడగిన వస్తే ఆవిడ ప్రభావం ఏమీ ఉండదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే ఎంతో కొంత చరిష్మా అయితే ఉంది షర్మిలకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి 1.5-2% వరకు ఓట్లు సానుకూలత ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కన్నా ఎక్కువగానే ఉన్నాయి ఓట్లు. ఈ పరిస్థితిలో షర్మిల వచ్చి యాక్టివ్గా ఉండి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళితే ఈ పరిస్థితుల్లో 5-6%కి
ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేదానికి అవకాశం ఉందండి. షర్మిల వస్తే షర్మిల వల్లే పెరిగిద్ది అనేటువంటిది కాదు. ఆ పార్టీ తీసుకున్నటువంటి విధానాలు, వాళ్ళ ప్రకటనలు, ప్రత్యేక హోదా విభజన హామీల మీద, ప్రత్యేక హోదా కోసం రేపొద్దున రాహుల్ గాంధీ వచ్చి ఒక హామీ ఇచ్చి సభ పెట్టి హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున విభజన చట్టం చేసింది కదా, వాళ్ళే ప్రత్యేక హోదా ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు వస్తే మంచిదని ఫీల్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే 9.5 సంవత్సరాలుగా బీజేపీ అన్యాయం చేస్తుంది కాబట్టి. ఒక అమరావతి రాజధాని పేరుతోనేమో ప్రియాంక గాంధీ ఒక బహిరంగ సభలో పాల్గొంటారని, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో విశాఖపట్నంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని, దాంట్లోనే ప్రత్యేక హోదా ప్రకటన చేస్తారని చెప్తున్నారు. నిజంగా అలాంటిదే ఉంటే కొంత మెరుగయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు 5%, 6% ఓట్లు కనుక పెరిగితే వాళ్ళేం అధికారంలోకి రాలేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ టార్గెట్ కూడా 2029 అనేటువంటి దాని మీద వస్తారు. ఇప్పుడు కొంచెం పుంజుకుంటే ముందు పునరుజ్జీవం పొందితే ఆ తర్వాత ఎలా వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఈ 5-6% ఎవరికి నష్టం కలిగిస్తాయి? షర్మిల రావడంతోనే ఫస్ట్ జరిగేటువంటి పరిణామం ఏమిటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తివాదులుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముందు షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటన కూడా చేశాడు, నా రాజకీయ ప్రయాణం షర్మిలతో పాటే అని. అదేవిధంగా రేపొద్దున బాలినేని శ్రీనివాసరెడ్డో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసంతృప్తివాదులుగా రెడ్లు ఎలాగూ రెడ్లకు ఎక్కువ సీట్లు ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండటం ఇష్టం లేనటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు, మరి తెలుగుదేశానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, తెలుగుదేశానికి వెళ్ళినా జనసేనకి వెళ్ళినా సీటు రాదు, అసలు ఆ పార్టీకి వెళ్ళలేము అనుకున్నటువంటి వాళ్ళు షర్మిల దగ్గరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొంత బలం పుంజుకునే దానికి అవకాశం. మరి ఇలాంటప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆడుంటే ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లే కదా. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఇప్పుడు షర్మిల వస్తే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తివాదులు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చేరి కొంత బలంగా కనపడితే ఆ ఓటు వెళ్ళే ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. ఇది మనకి పరోక్షంగా ఉపయోగమైద్ది అని తెలుగుదేశం, జనసేన ఆనందపడుతుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమిటంటే, ఇంకా కొద్ది మందిని అసంతృప్తివాదుల్ని ఇక్కడ అకామిడేట్ చేయని రెడ్లను పంపించేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చూపించేసి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటువంటి విధంగా, ప్రభుత్వానికి మీద ఉండే అసంతృప్తి, వ్యతిరేకత ఉండేటువంటి దీన్ని అది తెలుగుదేశము, జనసేనకు వెళ్లకుండా, ఇప్పుడు అదే జనసేన తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళందరూ చేరారు అనుకోండి, సపోజ్ వాళ్ళకి సీట్లో లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తామో రాజ్యసభ ఇస్తామో అని తీసుకున్నారనుకోండి, అప్పుడు బలం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని అంటే తెలుగుదేశం, జనసేన అనేటువంటిది ప్రజల్లోకి కూడా వెళ్ళేదానికి అవకాశం. అప్పుడు తెలుగుదేశం, జనసేనకు బలం కావచ్చు. కానీ ఇప్పుడు మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి దీనికి బలంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుకిన చీల్తే, ఏది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి, కాంగ్రెస్ ఒకటి, సిపిఎం, సిపిఐ వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తారు, ఎట్లా వాళ్ళు ఇట్లా అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకిన స్ప్లిట్ అయితే అప్పుడు అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా ఆపరేషన్ షర్మిల, ఆయన అనుమతితోనే షర్మిల ఇక్కడికి వచ్చి ఆళ్ల రామకృష్ణారెడ్డి, బాలినేని వీళ్ళందరినీ కూడా చేర్చుకొని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు అయిన చీలి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయిద్ది, బలహీనపడిద్ది. ఇది కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలాగూ తెలుగుదేశం, జనసేనకు కూడా వెళ్ళింది అనుకోండి, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడి ఘోరంగా ఓటమి చెందేదానికి అవకాశం ఉంటుంది. లేదు షర్మిలాగిన వాళ్ళ అన్నని గెలిపించడం అనేటువంటి రహస్యమైనటువంటి హిడెన్ ఎజెండాతో గిన పనిచేస్తే ఆ పార్టీలో చేరేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా హిడెన్ ఎజెండాతో పనిచేస్తే
ఎక్కడైతే తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేదానికి అవకాశం ఉందో అక్కడ ఆ పార్టీలు, ఆ కూటమి నిలబెట్టేటువంటి సామాజిక వర్గాల అభ్యర్థుల్ని నిలబెట్టి ఆ ఓట్లను, అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన వాటికి వచ్చే ఓట్లని కాంగ్రెస్ పార్టీ లాక్కుంటే టార్గెటెడ్గా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక్కటి ఉదాహరణ మీకు చెప్తాను, ఎవరికి ఏ లాభం ఎవరికి నష్టం అనేటువంటి దాని మీద ఇప్పుడు మనం చర్చించినటువంటి దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాను మీకు అందరికీ అర్థం కావడం కోసం. 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ కలిసి పోట్లాడుకున్నట్టుగా చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని 2018 ఎన్నికల్లో ఓడించారు. ఎందుకంటే బీఆర్ఎస్ మీద అప్పుడు కూడా వ్యతిరేకత ఉంది 2018 ఎన్నికల్లో కూడా. బీజేపీ ఎంతో కొంత చీల్చుకోవటము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది. దాని ద్వారాగా తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అక్కడ పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అదే 2023కి వచ్చేసరికల్లా బీజేపీ ఇంకా బలంగా తయారైంది. మరి ముగ్గురు విడివిడిగానే పోటీ చేశారు, బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరి ట్రయాంగిల్ చీలుంటే బీఆర్ఎస్ మరి గెలవాలి. ఏం జరిగింది? బీజేపీ చీల్చుకున్న ఓట్లు బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్కి ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కూడా వచ్చింది. కాంగ్రెస్ని గెలిపిద్దామని ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ఈ రెండు పరిణామాలు మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే 2018 తరహాలోగిన కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు గిన హిడెన్ ఏజెండాతో, రహస్యమైన ఏజెండాతో తెలుగుదేశం, జనసేన కూటమిని గిన నష్టపరిచేటువంటి విధంగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది. లేదు అంటే 2023 తరహాలో తెలంగాణలో ఎలాగైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్కి వెళ్ళి ఇంకా కొన్ని ఓట్లు బీజేపీకి కూడా వెళ్ళిపోతే బీఆర్ఎస్ ఎలాగైతే ఓడిపోయిందో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ కొన్ని ఓట్లు తీసుకెళ్ళిద్ది వైసీపీ నుంచి, తెలుగుదేశం, జనసేన కూటమి కూడా కొన్ని తీసుకెళ్ళిద్ది. దాని ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందడానికి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతోంది, రేపు పొద్దున షర్మిల రాజకీయం ఎలా ఉండబోతుంది, ఆవిడతో ఎవరు జతకట్టబోతున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో కొంత ఖచ్చితంగా ప్రభావితం అయ్యేదానికి అవకాశం.